అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ అంటూ దాదాపుగా 100 జేసీబీలతో ఆ జంగిల్ క్లియరెన్స్లో పనుల్లో భాగంగా మొత్తం కూడా క్లియర్ చేయించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మున్సిపల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణంలో ప్రధానమైనటువంటి సిఆర్డీఏలో దాదాపుగా 11,500 కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్లకు ఆహ్వానించడం జరిగింది. దీనితో అమరావతి సాధ్యమైనంత త్వరగా నిర్మాణం కానుందా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి అమరావతికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇక అమరావతి నగరం నిర్మాణం కాబోతుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు. దాంట్లో భాగంగా ఈ బాబు గారు అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతిలో కీలకమైన పనులకు సంబంధించి దాదాపుగా 11,500 కోట్ల రూపాయల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి ఇంకా ఆగకుండా అమరావతి ముందుకెళ్తుందంటే ఏమంటారు దాని గురించి? 2019 నుంచి 2024 మధ్యలో 5 సంవత్సరాల కాలంలో అమరావతిని పాడుపెట్టారు గత ప్రభుత్వం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం సెంటర్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నమాట. దానివల్ల ఏమైందంటే కేంద్రం మనకి పూర్తిగా సహకరిస్తుంది. కేంద్రం సహకరించడం వల్ల దార్శనికత ఉన్న నాయకుడు మన చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి ప్రస్తుతం. ఆయన ఆధ్వర్యంలో ఈ పాడు పెట్టిన అమరావతిని గాడిలో పెట్టడానికి ఆయన ప్రారంభించారు. ఆ దిశలోనే ఈ 5 సంవత్సరాల్లో అక్కడ అసంపూర్తిగా కొన్ని బిల్డింగ్స్ని వదిలేశారు, పాడుపెట్టేశారు. అలాగే రోడ్లన్నీ ఛిద్రం అయిపోయినాయి, ప్రతిదీ విధ్వంసం చేసేశారు. దాన్ని పూర్తి చేయాలంటే మొట్టమొదట జంగిల్ క్లియరెన్స్ చేసేశారు 36 కోట్లు పెట్టి. అది ఇప్పుడు క్లియర్గా ఉంది. రోడ్లలో దగ్గర నాశనం చేసేసారు, తవ్వి అమ్ముకున్నారు. రోడ్లు కూడా రోడ్లు అమ్ముకోవటం, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్లో నుంచి డోర్లు, ఏసీలు అన్ని పీకెళ్ళిపోయి ఆ నష్టం 250 కోట్లు అయింది. ఓకే. అలాగే ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ని కనుక సకాలంలో పూర్తి చేసినట్లయితే 2019లో 7,000 కోట్లతో పూర్తి అయిపోయేది, 7,500 కోట్లతో. అది ఇప్పుడు 11,400 కోట్ల చిల్లరకు అయిపోయింది. అంటే 2,500 కోట్లు నష్టం జరిగింది కేవలం టైం గ్యాప్ వలన, విధ్వంసం చేయటం వలన. అదే సకాలంలో కనుక చేసినట్టయితే ఆ 2,500 కోట్లు ప్రజల సొమ్ముని మనం ఆదా చేసిన వాళ్ళం. నిజంగా ప్రజల సొమ్ముని ధ్వంసం చేశారు గత గవర్నమెంట్. దానికి ఇప్పుడు ఏం చేశారంటే 11,467 కోట్లతో సిఆర్డీఏ అప్రూవల్ తీసుకుని క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేశారు. ఈ 11,467 కోట్ల బడ్జెట్తో ఈ యొక్క కార్యక్రమాలు బిగిన్ చేయబోతున్నారు. దాంట్లో 8,000 ఎకరాల్లో 3,800 కోట్లతో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే వాళ్ళకి రోడ్స్, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఎల్ఈడి ల్యాంప్స్, ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది రిటర్నబుల్ ఫ్లాట్స్ వాళ్ళకి. ఓకే. దానికి 3,800 కోట్లు పెట్టారు. అలాగే అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు, ఈ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు, దానికి 2,500 కోట్లు పెట్టారు. ఓకే. అట్లాగే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ ప్రివెన్షన్కి 1,500 కోట్లు పెట్టారు. దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, ఒక గ్రావిటీతో ఒక కెనాలు, 3 ఏర్పరిచి రిజర్వాయర్స్ కూడా, అది డ్రింకింగ్ వాటర్కి పనికి వస్తుంది క్యాపిటల్కి. అలా దానికి ప్రివెన్షన్ ఆఫ్ ఫ్లడ్స్, అలా దానికి 1,500 కోట్లు. 2,600 కోట్లు రోడ్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అంటే డక్టింగ్కి కానీ, డ్రైనేజీకి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎల్ఈడి ల్యాంప్స్కి కానీ. ఇప్పుడు ఎంత అయింది? 3,800 కోట్లు రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి 2,500 కోట్లు. అలాగే 1,500 కోట్లు ప్రివెన్షన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్, దానికి రిజర్వాయర్స్ తయారు చేయడానికి 4,000, 3,000, దగ్గర 8,000 కోట్లు అయిపోయినాయి ఇక్కడికి. తర్వాత హ్యాపీనెస్ట్కి ఆల్రెడీ ఎవరైతే హ్యాపీనెస్ట్కి డబ్బులు కట్టారో అది హ్యాపీనెస్ట్ అనౌన్స్ చేసినప్పుడు వితిన్ 5 minutes అయిపోయినాయి అనమాట. అప్పుడు 2014, 2019 మధ్యలో అవి 1,200 అపార్ట్మెంట్స్, అంటే 12 టవర్స్, ఒక్కొక్క టవర్కి 100 ఫ్లాట్లు. దానికి అదే కనుక 2019లో కనుక పూర్తి చేసినట్టయితే 750 కోట్లతో అయిపోయేది. అది దానికి ఇప్పుడు డిలే అవ్వడం వల్ల 250 కోట్లు అడిషనల్గా అవుతుంది. అదొక 950 కోట్లు హ్యాపీనెస్ట్కి.
కాకపోతే హ్యాపీనెస్ కూడా బిగిన్ అవుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ ఆ 1200 మంది చాలా సంతోషపడవచ్చు. అలాగే ఎన్జిఓ క్వార్టర్స్కి 1100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని పూర్తి చేయాలంటే దగ్గర 600 కోట్లు కావాల్సి వచ్చింది, అసంపూర్తిగా ఉన్నటిని పూర్తి చేయాలంటే. అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్కి, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్కి వాళ్ళకు ఒక 1400 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానికి దగ్గర ఒక 600 కోట్లు. అలాగే సెక్రటరీస్, మన ఐపీఎస్, ఐఏఎస్, స్టేట్ సెక్రటరీస్, వీళ్ళందరికీ దగ్గర 550 బంగ్లాస్ ఉన్నాయి. దానికి ఒక 500 కోట్లు. 500 కోట్లు ఎవరికి? ఎన్జిఓస్కి, అసంపూర్తిగా ఉన్న అపార్ట్మెంట్స్ ఫిల్ చేయడానికి. అలాగే గెజెటెడ్ ఆఫీసర్స్కి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి కలిపి ఒక 600 కోట్లు. అట్లాగే 515 బంగ్లాస్ పూర్తి చేయడానికి ఒక 500 కోట్లు. దగ్గర 1500 కోట్లు అయినాయి. ఒక 1000 కోట్లు హ్యాపీనెస్కి అవుతుంది. 2500 కోట్లు, ఇందాక 8000 కోట్లు, మొత్తం కలిపి 11,400 కోట్ల వరకు వచ్చేసింది అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ అమరావతి. జస్ట్ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు పూర్తి చేయటం, రోడ్లు వేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, రిటర్నబుల్ ఫ్లాట్స్ వాళ్ళకి. అలాగే ఇప్పుడు 5 ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ప్లస్ అసెంబ్లీ, ప్లస్ హైకోర్టు, ఈ భవనాలకు కూడా డిజైన్స్ రెడీ అవుతున్నాయి. వాటికి కూడా టెండర్స్ పిలుస్తారు. పిలిచి డిసెంబర్లోపు ఈ టెండర్స్ అన్నీ ఫైనలైజ్ చేస్తారనమాట. దీంట్లో ఉన్న లీగల్ మ్యాటర్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఎవరికి ఏ అబ్జెక్షను లేదు. అప్పుడు జనవరిలో ఇది ఫైనలైజ్ అయ్యి జనవరిలో ఈ నిర్మాణం మొదలవుతుంది అనమాట. ఈ పాడుపెట్టిన అమరావతిని, ఆ పులివెందుల ఎమ్మడే పాడుపెట్టిన ఈ అమరావతిని దార్శనికుడు దీన్ని గాడిలో పెడుతున్నారు అనమాట. గాడిలో పెట్టి దాన్ని అందరికీ సంతోషకరంగా అభివృద్ధిని మొదలు పెట్టబోతున్నారు అనమాట. అది ఈ అమరావతి చరిత్ర. ఈ 11,476 కోట్లు ఈ 2 రోజుల్లోనే వాళ్ళు క్యాబినెట్ అప్రూవ్ చేసిందనమాట. ఇది బిగినింగే, ఇంకా చాలా ఉందన్నమాట. ఇది ఎందుకంటే ఇది రిపేర్ చేయటం కోసమే, విధ్వంసం అయిన దాన్ని రిపేర్ చేయటం కోసమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఓకే సార్, ఇక్కడ అమరావతి అంటే ఇంకోటి గుర్తొచ్చింది. తాజాగా చూసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ స్థలం కొనుగోలు చేశారని, ఆయన కూడా అక్కడ నివాసం ఉండబోతున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటంటారు దాని? అవును, అది చాలా సంతోషకరమైన వార్త. 25,000 చదరపు గజాలు కొన్నారు వెలగపూడిలో. ఆయన అక్కడే ఇల్లు కట్టుకోబోతున్నారు. అది చాలా అందరికీ సంతోషం. మన ముఖ్యమంత్రి దార్శనికుడు, ఆయన అక్కడ ఇల్లు కట్టుకుంటే అందరికీ చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన యాక్చువల్గా గత 10 సంవత్సరాల నుంచి ఒక వేరే వాళ్ళ దాంట్లో రెంట్కు ఉంటున్నారు. దాన్ని మేము కూడా వద్దు, అక్కడ ఉండొద్దని కూడా మేము కూడా సజెస్ట్ చేసాం ఆయన్ని. ఇప్పుడు 2014-19లోనే చెప్పాం, మనం సొంతంగా ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టుకుని ఉండండి అని కూడా సజెస్ట్ చేసాం. ఆయన ఇన్ని రోజులకి ప్రజల కల తీరుతుంది అనమాట. ఆయన అక్కడ భవనం తొందరగా కట్టుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఏదైతే ఇప్పుడు అమరావతి ఉందో సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తయిపోయి తెలుగు ప్రజలందరూ గర్వంగా అమరావతి ఇది మా రాజధాని చెప్పుకొని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా రాజధానిగా కూడా నిలబడాలని ఖచ్చితంగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.